మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు 13th December 2025 మేము తిరుపతి దర్శనం కొరకు శ్రీనివాసం క్యూ కాంప్లెక్స్కు దర్శనం టోకెన్స్ కొరకు వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చి 12:15 అవుతుంది. ఇవాళ మనము టోకెన్స్ తీసుకుంటే రేపు ఏ టైం కన్నా రావచ్చు. 8 నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు వస్తానో చెప్పలేము. దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు టోకెన్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మూవ్ అవుతున్నాం రూమ్ నుండి. అంటే దర్శనం టోకెన్ గురించి శ్రీనివాసం కాంప్లెక్స్కి వెళ్తున్నాం. హాయ్, ప్రస్తుతం మేము తిరుచారూరు నుండి బయలుదేరాము. శ్రీనివాసం కాంప్లెక్స్కి వెళ్తున్నాము. అక్కడ దర్శనం గురించి క్యూ లైన్ ఉంటుంది. 1 o'clock అని చెప్తున్నారు. 1 o'clock క్యూ లైన్లో నిలబడితే ఈవినింగ్ ఎప్పుడు అవుతుందో 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు తెలియదు మాకు టోకన్స్ దొరికేసరికి. ఈ మధ్యలో లంచ్ కూడా చేసేసుకుందాం అనుకుంటాము. లంచ్ చేసుకొని మేము 1:15 వరకు క్యూ లైన్లోకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నుండి 5 kilometers ఉంది శ్రీనివాసం కాంప్లెక్స్. ఎక్కడ పోతున్నాం రెడీ? ఇప్పుడు మనం శ్రీనివాసం కాంప్లెక్స్ టికెట్స్ నుంచి. ఓకే, మరి ఇప్పుడు లంచ్ ఎక్కడ చేద్దాం అనుకుందాం? మరి మధ్యలో ఇంకా నియర్లో ఉంది అక్కడ ఏమైనా లంచ్ చేయడానికి మనకి ప్రాసెస్ ఎట్లా ఉన్నాయా? చాలా ఓకే. దాంట్లో ఎంత బెస్ట్ తినడమే బయలుదేరింది. వెయిటింగ్ ఓకే, వెళ్తూనే ఉండాలి. ఇక చూడండి ఎంత లైన్ ఉందో ఫ్రీ దర్శనానికి. ఇది యాక్చువల్లీ రేపటి దర్శనం గురించి అలాట్మెంట్ ఉందంట ఇక్కడ. చూడండి ఆల్రెడీ 2 o'clock ఐ థింక్ 3 o'clock ఓపెన్ చేస్తా అని చెప్పారు. కానీ అయినా కూడా చూడండి ఇంత క్రౌడ్. ఇవాళ ఐ థింక్ సాటర్డే అని చెప్పేసి ఇంతకన్నా క్రౌడ్ ఉందో తెలియదు, కానీ మామూలు క్రౌడ్ లేదు ఇవాళ. ఆల్రెడీ చూడండి ఎంత రష్ ఉందో ఇక్కడ. పేరెత్తి చెప్పు మరి. నేను చెప్తాను, దాంట్లో చూసుకో రేపు మరి పెడతాను. నువ్వు చెప్తే రాసుకో, నీ ఫోన్ చెప్పండి. ఆనైతే సాంజ్ చేసి చెక్ చేద్దాం. చూడండి ఎంత రష్ ఉందో అసలు ఇవాళ. ఈ నంబర్లన్నీ కూడా తీయాలి. హాయ్, ఇక ఫైనల్లీ మాకు ఒక 1.5 hour నుంచి 2 hours మధ్యన పట్టింది. ఫైనల్లీ టికెట్స్ దొరికిపోయాయి మనకి. రేపు 12 o'clock మాకు దర్శనం దొరికింది. రేపు మధ్యాహ్నం 12 o'clockకి. లైన్ అయితే చాలా ఉంది ఇక్కడ, క్రౌడ్ కూడా ఉంది బాగా. ఐ థింక్ ఫైనల్లీ మనం టికెట్ సాధించాము అందరం కలిసి. హాయ్, ఫైనలీ మన శరవణ భవన్ వ్యూ రెస్టారెంట్కి వచ్చేసాము. మన బ్రాండ్ ఇది. ఎప్పుడు మనం ఇక్కడ తింటాం కాబట్టి ఇవాళ కూడా ఇక్కడ తింటున్నాం మన శరవణ భవన్లో. ఇక మన సత్యం ఎక్కడో హోటల్ తీసుకుపోతా అన్నాడు, కానీ నేను మాత్రం శరవణ భవన్లో తిందామని చెప్పాను. నాకు తెలిసి ఇక్కడ టేస్ట్ ఎట్లుంటుందో. ఈయన కొత్త హోటల్ ట్రై చేద్దాం అంటాడు, కానీ నేను వినలేదు.
ఖచ్చితంగా ఈ హోటల్లో తినాలని మొండి పట్టి పట్టాను. అందుకే మనం అందరం కలిసి చాలా బాగుంది తింటాం చూడండి. ఓకే చెప్పే ఫైనలీ మన శరణభవన్కి వచ్చేసాము. మనకు తెలుసు టేస్ట్ ఎట్లుంటుందో ఇక్కడ. స్పెషల్లీ శరణభవన్లో తిందామని స్పెషల్లీ వీళ్ళందరినీ కూడా పట్టుబట్టి తీసుకొచ్చడం జరిగింది. చూసారా సార్ వీరి డబుల్ యాక్షన్. ఈరోజు అయితే టికెట్స్ దొరికినాయి. సో రేపు మార్నింగ్ 12 o'clock దర్శనం ఉంది 14th నాడు. అయితే నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాను. సో దానికి ఒక 3 to 4 hours బిఫోర్ వెళ్తాను. సో మా ఫ్రెండ్స్ అందరూ టైంకు అక్కడ రీచ్ అవుతారు. సో వాళ్ళు కాలరా వస్తారు, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. మేము అందరం పైన కలుసుకొని మళ్ళీ దర్శనం చేసుకొని తిరిగి వచ్చినాక ఎంత టైం పట్టిందో ఎక్స్పీరియన్స్ అయింది మళ్ళీ షేర్ చేస్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫైనల్లీ ఇప్పుడు మనకు వాటర్ కూడా అయిపోయింది. ఎవరు చూస్తున్నారు? హాయ్, ఇవాళ మా రెడ్డి గారు చెప్తారంటే మీతో మాట్లాడదాం అనుకుని మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఇప్పుడైతే టోకన్స్ తెచ్చుకున్నాం, అంతా అయిపోయింది. ఇక ఇందా 2 hours నుంచి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసినాం. కొన్ని రీల్స్ కూడా కంప్లీట్ చేసినాం. బట్స్ ఇప్పుడు దగ్గర 6 o'clock కావస్తుంది. బయటికి వెళ్ళి కొంచెం టీ తాగేసి కొంచెం అట్లా ఒక 5-20 minutes వాక్ చేసి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. మీకు త్వరలోనే రీల్స్ అన్ని అప్లోడ్ చేస్తాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో మన సత్యం కార్ తీస్తున్నాడు. కారు ఎక్కేస్తాము, వెళ్ళిపోతాము, టీ తాగుతాము, మళ్ళీ వస్తాము, మళ్ళీ రీల్స్ చేస్తాము. రేపు వెంకన్న దైవ దర్శనం చేసుకుంటాము. మళ్ళీ ఎల్లుండి హైదరాబాద్కి వస్తున్నాము. వచ్చినాక కూడా మీకు పని ఇస్తూనే ఉంటాము. ఇప్పుడే కాఫీ తాగుదామని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఒక 2 kilometers ముందు వచ్చాము. గరుడా కేఫ్ అని ఉంది అండ్ కరుణపట్టి కాఫీ అండ్ హల్వా షాప్ అని ఉంది. ఇది ఇప్పుడే ఇక్కడ రీల్స్ చేసి ఇప్పుడు ఊనం అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రీల్స్ స్టార్ట్ చేయాలి. కాఫీ ఇది ఇక్కడ మళ్ళీ బెల్లం కాఫీ ఇక్కడ మనం లాస్ట్ నేను తాగినట్టుగానే తరాలకు నిందిస్తున్నాను. ప్రియమైన ప్రజలారా, తాటి చెట్టు విత్తనాన్ని ఒక్కసారి మట్టిలో నాటితే 3 తరాలకు ఇదే టీ పెట్టి ఇప్పుడే ఇక నీళ్ళ కర్ర వచ్చిండే నీళ్ళు కొనుక్కున్నాం 10 లీటర్ 2 క్యాన్లు. మా ఉన్నది తెచ్చుకున్న దగ్గర ఒక 40 లీటర్ నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు కొత్త 10 లీటర్ క్యాన్ కొన్నాం ఇప్పుడు మళ్ళీ సరిపోక. ఇంకా మేము ఇప్పుడు రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి ఇప్పుడు 7:44 అవుతుంది. మనం PS4 అని చెప్పి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇక ఇక్కడే డిన్నర్ అది చేసుకొని ఇంకా రూమ్ స్టార్ట్ అయిపోతాము. చూద్దాం ఇప్పుడు డిన్నర్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం టిఫిన్స్ అది ఆర్డర్ చేస్తాం అంతే. ఇక రైస్ అయితే ఏం డిన్నర్ అనుకుంటే మధ్యాహ్నం తిని ఇంకా అరగలేదంట, కాబట్టి జస్ట్ స్టార్ట్ చేద్దాం. పెడతాను ఇంకా ఎల్లుండి పెడతాను. ఇదిగోండి కిరణ్కి పిరమిడ్ దోశ, చిన్న సైజ్ పిరమిడ్. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి. ఫుల్ ఆఫ్ వెరైటీస్. ఈవెన్ కేరళ ఆల్సో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, ఫైనల్లీ మనం PS4లో తిన్నాము. ఫుడ్ అయితే బాగుంది, కానీ ఇది పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉంది. ఇది చాలా బాగుంది ఫుడ్ అయితే, కానీ కొంచెం వెయిటింగ్ లిస్ట్, పబ్లిక్ క్రౌడ్ చాలా ఉంది. సిస్టమ్ రూల్స్ బాగున్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎక్కువనే ఓకే.